పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఈరోజు ఒక 3 అంశాలు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం అరిమతయి యోసేపు జీవితం నుండి. అయితే 3 కూడా వేరు అంశాలే, ఒకటికి ఒకటి సంబంధం లేనిది. కనుక దేవుడు 2-3 గుంపులతో ఏదైనా దేవుడు మాట్లాడతాడని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే చివరి అంశము మనందరితోనే దేవుడు మాట్లాడతాడని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి అంశము దేవుని సహాయము, రెండవది మానవుని బలహీనత, మూడవది సిలువ శక్తి. మొట్టమొదటిది దేవుని సహాయము. సిలువ గురించి మనం ఎప్పుడు విన్నా, అరిమతయి యోసేపు అనే వ్యక్తి గురించి మనం ఎక్కడ వినం ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ వచనాలు రాయబడలేదు, ఒక 3-4 వచనాలు మాత్రమే రాయబడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడు ముందు ఎప్పుడు కనబడలేదు. యేసు ప్రభు దేహాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కనబడతాడు, మరలా ఆ తర్వాత ఎక్కడ కూడా మనకి కనబడ్డు. అయితే ఈ కొద్ది సందర్భంలో ఉన్న ఈ వ్యక్తి జీవితం చాలా గొప్ప ఆత్మీయ పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిది దేవుని సహాయము. అరిమతయి యోసేపు జీవితానికి సంబంధించింది కాదు, ఆ తర్వాత మనం ధ్యానిస్తాం. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు జాగ్రత్త వినండి. సిలువ మరణము, సిలువ మీద చనిపోయాడు, ప్రభుని దించారు, కిందకి తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు అనేది మనం వింటాం. అలా జరగలేదు. సిలువ మీద ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని సిలువ మీదే ఉంచేసేవారు ఆ రోజుల్లో. సిలువ మరణములో అది కూడా ఒక భాగం. సిలువలో చనిపోయిన వ్యక్తిని అలా ఉంచినప్పుడు ఆ వ్యక్తి సిలువలో అలా వేలాడుతూ ఉంటాడు, ఆ శవం అక్కడే ఉండిపోద్ది. కనుక దాన్ని పక్షులు వచ్చి తింటాయి, అది కుళ్ళిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. కనుక సిలువ మరణం ఒక భయంకరమైన పరిస్థితి అయితే, దాని తర్వాతది ఇంకా భయంకరమైన పరిస్థితి, ఇంకా అక్కడికి వెళ్ళి ఎవరు చూడలేని పరిస్థితి. కనుక అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. మీరు గమనిస్తే సిలువ దగ్గర ఎవరూ లేరు ఆ రోజు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభుని విడిచిపెట్టి 11 మంది వెళ్ళిపోయారు. యోహాను ఒక్కడే ఉన్నాడు, చిన్నపిల్లాడు. మిగతా కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారు కూడా అక్కడ ఉండి ఏమీ చేసే పరిస్థితి లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ మరుసటి రోజు వారికి విశ్రాంతి దినం. విశ్రాంతి దినం మరుసటి రోజు ప్రారంభం అవదు, ఆ ముందు రోజే అనగా శుక్రవారం సూర్యుడు అస్తమిస్తాడనగా ఇంకొక 20 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. అందుకే సిద్ధపరచు దినం గనుక వారు సుమారు, ఒకవేళ సూర్యుడు 6:30కి 6:20కి అస్తమిస్తే 6 గంటలకల్లా ఎవరి గృహాల్లో వారు ఉండాలి, ఇంకెవరు బయట తిరగడానికి వీల్లేదు. ఒకవేళ తిరిగితే ఆ దేశంలో ఉన్న చట్ట ప్రకారం వారిని చంపేసే పరిస్థితి. యేసు ప్రభు ప్రాణం విడిచేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఆ తర్వాత చీకటి పడింది, భూకంపం వచ్చింది. తర్వాత ఆయన చనిపోయాడో లేదో పరీక్షించడానికి ఈ పరిస్థితి అంతా ఇంకొక గంట పట్టి ఉంటుంది. 4 అయిపోయింది. తర్వాత మిగతా దొంగలు చనిపోయారు లేదో వారిని కొట్టి పరిస్థితి సుమారు 5 అయిపోయింది. ఇంకొక గంట మాత్రమే ఉంది. గమనించండి, ఆ గంటలో యేసు ప్రభు యొక్క దేహాన్ని కిందకి దింపకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మనం వింటున్నప్పుడు ఆ సిలువ దృశ్యాన్ని మనం మన హృదయాల్లో, మన మనసుల్లో దాన్ని ఆలోచించుకున్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అక్కడ ఆ స్త్రీలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు.
వారికి ఉన్న దుఃఖంలో ఒక భయంకరమైన దుఃఖం ఏంటంటే, ప్రభువుని సిలువలో ఎలా విడిచిపెట్టగలం? ఒకవేళ మరుసటి రోజు విశ్రాంతి దినం కాకపోతే వారి బహుశా రాత్రి అక్కడే ఉండి ఏ కాకులు లేకపోతే ఏ మృగాలు రాకుండా కాపాడి ఉండేవారేమో. కానీ వారు ఉండలేని పరిస్థితి. అలాంటి సమయంలో, అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి, ఆ శవాన్ని లేక ఆ శరీరాన్ని దించాలి అని అంటే ఎవరికి అధికారం లేదు. ఎవరన్నా దాన్ని ముట్టుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తారు రోమీయులు. కనుక ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అది ఎవరంటే పిలాతు దగ్గరికి వెళ్ళాలి. పిలాతు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నవారు ఎవరు వెళ్ళలేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పటికే పారిపోయారు. కనుక అరిమతయ యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. వెళ్ళి యేసు దేహమును నాకు ఇమ్ము అని అడిగాడు. చాలా బ్రతిమలాడాడు. కనుక పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో సిలువ మీద నుంచి దింపడం అనేది చాలా కష్టం. కనీసం మేకు, యేసు ప్రభుని కొట్టిన మేకు ఒక అడుగు పొడుగుంటుందని అంటారు. ఎందుకంటే సిలువ మ్రానే ఒకవేళ ఎంత ఉండుంటే చేతిలో నుంచి మ్రాన్లోంచి బయటికి వెళ్ళాలి, మళ్ళా వెనకాల కనీసం ఒక 3-4 ఇంచులు బయటికి వస్తే దాన్ని మళ్ళా తిప్పి బయటికి రాకుండా కొట్టేవారు. మేకుని ఇటువైపు కొట్టేవారు. కనుక ఒక్కడే బహుశా నికోదేము ఉండుంటాడు. ఇద్దరు కలిసి పైకెక్కి ప్రభు శరీరాన్ని తన చేతులతో కిందకి దింపాడు అరిమతయ యోసేపు. దేహమంతా మాంసపు ముద్దలాగా ఉండుంటుంది ప్రభుది. ఆ దేహాన్ని పట్టుకొని నారబట్టలు చుట్టి తొలిపించిన సమాధిలో పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ కొద్ది నిమిషాలు కొద్దిగా ప్రక్కకి వెళ్ళి ఒక ఆత్మీయ అర్థాన్ని మనం ధ్యానించి మళ్ళీ అంశంలోనికి వద్దాం. యేసు ప్రభువుకి కూడా ఈ ఏకాంత భయంకరమైన పరిస్థితి, జీవితంలో ఒంటరి పోరాటం ప్రభుకి కూడా అనుభవం ఉంది. అందుకే ఆయన మన పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడు గనుక మనకి సమయోచితమైన సహాయాన్ని అందిస్తాడు. ప్రభు, ఆ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నావా అని అడిగితే ప్రభు అంటాడు, నువ్వు ఒంటరిగా ఉన్నాను. నా జీవితంలో ఒకే గంట మిగిలింది. ఆ గంటలో నా పక్షాన ఒక వ్యక్తి నిలబడకపోతే నా శవం ఆ రోజు అక్కడే వేలాడి ఉండేది. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కానీ జాగ్రత్త వినండి, పరిస్థితి ఏదైనా, ఊహించలేని ప్రమాదం, కష్టం మన జీవితంలో వచ్చినా యేసు ప్రభు మన జీవితాల్లో ఏ సమయానికి ఏ సహాయము కావాలో ఆ సహాయాన్ని ఖచ్చితంగా అందించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆ సమయంలో మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నా కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆయనకి ఎవరొచ్చి ఆ శరీరాన్ని దింపాలో ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు. కనుక అరిమతయ యోసేపు ఎలాగో ప్రత్యక్షమయ్యాడో మన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో యేసు ప్రభు లేక ఆయన సహాయాన్ని మన జీవితాల్లో పంపిస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాలం ఎవరైనా ఇక్కడ కూర్చొని నా జీవితంలో పరిస్థితి ఏంటి అన్నట్లు, లేకపోతే ఇంకా ఒకే గడియ ఉంది యేసు ప్రభు జీవితంలో, ఈ స్త్రీలందరికీ భయంకరమైన ఆందోళన, వేదన, వీటన్నిటి మధ్య ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు, దేవుడు ఎలా పంపిస్తాడో తెలియదు, ఇంకంతా అయిపోయిందన్న పరిస్థితి. కానీ దేవుడు కలుగు చేసుకున్న అనుభవం మన జీవితంలో ఉంది. కనుక దేవుడు మన జీవితాల్లో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ పరిస్థితిలో ఒక యోసేపుని మన కొరకు పెడతాడు ఆయన, లేక ఆయనే మన పక్షాన నిలబడతాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, కరువు పరిస్థితి వచ్చినప్పుడు యోసేపుని పెట్టాడు. బైబిల్లో ఈ యోసేపు అనే పేరున్న వ్యక్తులందరూ కూడా ఆపదల్లో ఆదుకున్నవారే. యేసుప్రభు పుట్టకముందు మరియను ఒకవేళ రాళ్లతో కొట్టి చంపేదురు, కానీ యేసుప్రభు పుట్టకముందు యోసేపుని దేవుడు వాడుకున్నాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత అరిమతయ యోసేపుని దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో ఒక సందర్భంలో అంత చీకటి పరిస్థితి వచ్చింది, వాక్యం కరువైపోయింది, దేవుడు లేడు, దేవుడు ప్రత్యక్షత లేదు. ఆ సమయంలో ఆ దేవాలయంలో ఉన్న యాజకుడు కళ్ళు సరిగా కనబడట్లేదు, కుమారులిద్దరూ అపవిత్రత, ఇంకా ఇశ్రాయేలీల పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కుమారులిద్దరూ కూడా భయంకరమైన పాపములో జీవిస్తున్న దినాలు, దేవుడు మాట్లాడడానికే అసహించుకునే పరిస్థితి. బహుశా ఇశ్రాయేలీలో భక్తి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఇంకా ప్రత్యక్షమవుతాడా అన్న సమయంలో ఒక తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వస్తుంది మందిరానికి. ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ వ్యక్తికి అసలు ఏంటి సంబంధం దేవాలయం అంటే, దేవుడు సమూయేలుని తీసుకొచ్చాడు. ఆ సమయానికి మరలా దేవుడు మాట్లాడటము ప్రారంభించాడు.
ఎవరు లేని సమయంలో నోవాహుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇలా బైబిల్ అంతా కూడా దేవుడు కార్యాన్ని, దేవుని చిత్తాన్ని తన నమ్మిన బిడ్డల్లో దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. కనుక మన ఒంటరి జీవితాల్లో దేవుడు మనలను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనకి కూడా ఈ అనుభవం ఉంది, ఆయన కూడా ఈ పరిస్థితి గుండా వెళ్ళాడు. రెండవ అంశానికి మనం వెళ్దాం. అరిమతయి యోసేపు యొక్క బలహీనత మనం చూస్తాం. చెప్పండి, ఏంటి చూస్తాం మనం? అతని బలహీనత. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కానీ మనం చదివిన వాక్య భాగాల్లో ఒక చోట ఇలా రాయబడి ఉంది, ఇతడు యేసు ప్రభు యొక్క రహస్య శిష్యుడు అనే మాట రాయబడి ఉంది. రహస్యంగా వెంబడిస్తున్నాడు. ఘనత వహించిన వ్యక్తి, సన్హెద్రిను సభలో సభ్యుడు, అనగా ఇశ్రాయేలీల పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడిగా ఉన్నాడు. యూదుల భయము వలన ఇక్కడ ఒక ఆత్మీయార్థాన్ని తీసుకుందాం. అదేంటంటే మనుషులను మెప్పిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఎవరిని మెప్పిస్తున్నాడు? మనుషులు చూస్తున్నట్లు మనుషులు మెప్పిస్తూ ఉన్నాడు. గమనించండి, మనుషుల్ని మెప్పించేవాడు దేవుని చిత్తాన్ని చేయలేడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. మనుషుల్ని మెప్పించేవాడు దేవుని చిత్తాన్ని చేయలేడు. ఎందుకంటే మనుషుల్ని మెప్పించే వ్యక్తి మనుషులు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించడు. ఇది ప్రతి అడుగులో కూడా మన జీవితంలో కనిపిస్తుంది. వింటున్నారు జాగ్రత్తగా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకునే వ్యక్తి ఒకలాగా మాట్లాడతాడు. దేవుడు నన్ను చూడట్లేదు, మనుషులు చూస్తున్నారన్న వ్యక్తి ఇంకొకలా మాట్లాడతాడు. వాడిలో వేషధారణ కనబడిపోతుంది. అది మనుషులకు తెలియకపోవచ్చు. దేవుడు నన్ను చూస్తున్నాడనే వ్యక్తి ఒకలాగా తయారవుతాడు. మనుషుల కొరకు జీవించే వ్యక్తి ఇంకొకలాగా తయారవుతాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకున్న వ్యక్తి స్నేహాలు ఒకలాగా ఉంటాయి. మనుషులు చూస్తున్నారు అనుకునే వ్యక్తి లేనిపోయిన ఘనతల కొరకు అనవసరమైన స్నేహాలు వైపు వెళ్తాడు. వింటున్నారు జాగ్రత్తగా? ఇది ప్రతి అడుగులో ఉంటుంది, ఇది ప్రతి తలంపులో ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న వ్యక్తి వెంటనే తన తలంపును దేవుడికి తీసుకెళ్ళి అప్పగిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు, దేవుడు శక్తి లేకుండా నా జీవితంలో నేనేది చేయలేను, చేయకూడదు అనేది కూడా తెలుసు. అందుకే గమనించండి, పేతురు జీవితంలో విఫలమైపోవడానికి కారణం ఏంటంటే తను చేసిన నిర్ణయాలన్నీ కూడా మనుషులు చూస్తున్నారని చేశాడు. అందుకే చిన్న పిల్లకు కూడా ఏమైపోయాడు చెప్పండి? భయపడిపోయాడు. అందుకే మనుషులు ఏమనుకుంటున్నారు అనే వ్యక్తి, జాగ్రత్త వినండి, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. దేన్ని చెప్పండి? స్వబుద్ధిని ఆధారం చేసుకో. అందుకే సామెతలను, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోను, నీ పూర్ణ హృదయంతో, నీ మనసు, నీ బలమంతటితో, నీ ప్రవర్తన అంతా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. వింటున్నారు జాగ్రత్తగా? అందుకే మనుషులు చూస్తున్నారనే వ్యక్తులు త్వరగా నిర్ణయాలు చేస్తారు. అందుకే త్వరగా శోధనలో పడిపోతారు, త్వరగా ఉచ్చుల్లో పడతారు. కానీ దేవుడి కొరకు ఎదురు చూసేవారు అంత త్వరగా శోధనలో పడిపోరు. ఎందుకంటే వారు వెంటనే నిర్ణయాలు చేయరు. ఎస్తేరు వెంటనే బయలుదేరిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోలేదు. ఒక మాట చెప్పింది, నేను వెళ్ళి ఏం చేసుకుంటాను? నేను ప్రార్థన చేసుకుంటాను. యవనస్తులు జాగ్రత్త వినండి. జీవితంలో మన నిర్ణయాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే నీ జీవితంలో ఎప్పుడూ కూడా, నీ జీవితంలో అనవసరమైన ఒక్క అడుగు అపవిత్రత వైపు వెళ్లకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే ఈ అరిమతయి యోసేపు యేసు ప్రభుని వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారు, నేను ఇంత గొప్ప వ్యక్తిని కదా, నేను ఈ పార్లమెంట్ సభ్యుడిని కదా, ఆయనకి పడుకోవడానికి కూడా ఇల్లు లేదు, ఆయన ఏదో ఒక వస్త్రాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆయన చూడడానికి కూడా అంత గొప్పగా లేడు, ఆయనతో పాటు కలిసి నేను నడిస్తే నన్ను ఏమీ అనుకుంటారు, నా పరువు ఏమైపోతుంది, నా యొక్క స్థాయి ఏమైపోద్ది, నేను ఆయన స్థాయికి ఆ కింద స్థాయికి నేను ఎలా దిగ్గలను అని ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈరోజు మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. మనం మన భక్తి చేసేది మొట్టమొదటిగా మనుషులు చూస్తున్నారని కాదు. ఎవరు చూస్తున్నారని చెప్పండి? దేవుడు చూస్తున్నాడని. దేవుడు చూస్తున్నాడనే వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు చేస్తాడు. సౌలు విఫలమైపోవడానికి కూడా కారణం అదే. సౌలు మనుషులు నా యొద్ద నుంచి వెళ్ళిపోతున్నారు, లేక అందరూ నా దగ్గర నుంచి పారిపోతున్నారు, అందుకే నేను భయపడి బలి అర్పించానంటే సమూయేలు వచ్చాడు, దేవుడు నిన్ను విసర్జించాడు అన్నాడు. ఎందుకు విసర్జించాడు దేవుడు నన్ను అడిగాడు. అడిగితే నిన్ను పిలిచింది ఎవరు? నిన్ను దేవుడు పిలిచాడు. నీ చుట్టుపక్కల ఎంతమంది నిలబడినా, ఎంతమంది ఎన్ని సైన్యాలు నీ మీదకి వచ్చినా, ఎంత పెద్ద శత్రువు నీ ముందుకు వచ్చినా నువ్వు చూడాల్సింది శత్రువుని కాదు. ఎవరి వైపు చూడాలి?
దేవుని వైపు చూడు, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయి. అందుకే సౌలుని దేవుడు విసర్జించాడు. ఎందుకంటే సౌలు జీవితంలో త్వరగా నిర్ణయాలు చేసేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అందుకనే మన జీవితాల్లో జాగ్రత్త వినండి. ఈ వ్యక్తి తన ధనం మీద ఆధారపడ్డాడు, ఈ వ్యక్తి తన పరపతి మీద ఆధారపడ్డాడు. అందుకనే తన జీవితంలో దేవుణ్ణి వెంబడించలేకపోతా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి రెండు తలంపుల మధ్య ఉండే జీవితం, మనుషులు ఎదుట దేవుడు ఎవరో తెలియదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం, మనుషులు ఎదుట అనవసరమైన సంభాషణలు మనం ప్రారంభిస్తూ ఉంటాం, ఎక్కడ కూడా దేవుని సంభాషణ రానివ్వకుండా జాగ్రత్త పడిపోతూ ఉంటాం. చాలామంది స్కూల్స్లో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవారు, పని పాటల్లో ఉండేవారు, ఇంట్లో ఉండేవారు. జాగ్రత్త వినండి. ఎన్నిసార్లు మన జీవితంలో ఈ భక్తి విధానాన్ని, ఈ భయాన్ని మన జీవితంలో కలిగి మనము జీవిస్తూ ఉన్నాము. అందుకే దేవుడు ఒక సంఘాన్ని హెచ్చరించాడు, చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అనే మాట చెప్తా ఉన్నాడు. కనుక నికోదేము రాకుండా ఆగిపోవడానికి ఈ బలహీనతలన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళ్తా ఉన్నాం. ఎందుకు బయటికి వచ్చాడు? అసలు బయటికి రావడానికి కారణం ఏంటి? బయటికి రావడానికి కారణం ఏంటంటే మూడోది సిలువ శక్తి. చెప్పండి, ఈ మాట చెప్పండి. సిలువ శక్తి. సిలువ శక్తి అని అన్నప్పుడు నికోదేము దూరం నుంచి యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు, సిలువలో వేలాడుతున్న ప్రభుని. జాగ్రత్త వినండి. సిలువలో వేలాడుతున్న ప్రభుని చూసినప్పుడు నికోదేములో ఉన్న అన్ని భయాలు కొట్టివేయబడ్డాయి. నికోదేములో ఉన్న అన్ని పాపాలు, అపవిత్రతలు, అన్ని కట్టడలు, అన్ని సంఖ్యలు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు తెంచివేశాడు. సిలువలో ప్రతి మాట గమనిస్తున్నాడు. జాగ్రత్త వినండి. మొట్టమొదటిది ప్రతి మాట గమనిస్తున్నాడు. అదేంటంటే దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు యేసు ప్రభు ఎంత విలువ ఇచ్చాడో గమనించాడు. వింటున్నారు జాగ్రత్తగా ఈ మాట? యేసు ప్రభు తన ప్రాణం కంటే దేవునికి ఎక్కువ విలువనిచ్చి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. సిలువలో అవమానం కంటే, రాత్రంతా కొట్టడం కంటే, ముళ్ళ కిరీటం పెట్టడం కంటే, రాత్రంతా ఎగతాళి చేయడం కంటే, గమనించండి, వీటన్నిటికంటే యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడాలి అనే ఆ గొప్ప అంశం అరిమతె యోసేపు గమనిస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఈ అంశము తన హృదయాన్ని దొలిచేస్తూ ఉంది. నేనెప్పుడు నా చిత్తం చేసుకుంటున్నాను, నేనెప్పుడు నేను అనుకున్నదే చేసుకుంటున్నాను. కానీ గమనించండి, సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూసినప్పుడు మొట్టమొదటిది అరిమతె యోసేపులో ఉన్న అహమంతా చచ్చిపోయింది. మొట్టమొదటిది ఏం జరిగింది చెప్పండి? అతని అహమంతా చచ్చిపోయింది. ఎందుకు అహం చచ్చిపోయింది? సిలువలో వేలాడుతున్న ప్రభు మామూలు వ్యక్తి కాదు, ఆయన దేవాతి దేవుడు. జాగ్రత్త వినండి ఇక్కడి నుంచి. ఆయన దేవాతి దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రాజులకు రాజు, ఆయన మహాభీకరుడైన దేవుడు. ఆయన కంటే ఈ సర్వ సృష్టిలో ఇంకా గొప్ప వ్యక్తిత్వము కానీ, గొప్ప దైవము కానీ, ఆయన దేవుళ్ళకి దేవుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. అలాంటి వ్యక్తి ఆ దినము సిలువలో ఒక దాసుడిగా వేలాడడం అరిమతె యోసేపు చూశాడు. అది చూసినప్పుడు తన ఘనతంతా, తన అహమంతా, నేను అనే స్వభావం అంతా తనకి అసహ్యమేయడం ప్రారంభమైంది. అరే, ఇంత గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు, ఇంత గొప్ప దేవుడు, అంత భీకరుడైన దేవుడు తాను తగ్గించుకొని సిలువలో ఒక దాసుడిగా కనబడడానికి ఇష్టపడ్డాడు. నేనేంటి, నా జీవితం ఏంటి, నేను దేని వైపు వెళ్ళిపోతా ఉన్నాను, తాను పరీక్షించుకునేటట్లు సిలువ తన జీవితంలో చేసింది. ఈరోజు సిలువ వైపు చూద్దాం. దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నా ఇక్కడ కూర్చున్నాం మన అందరం, వ్యక్తిగతంగా అందరూ పరిశీలించుకుందాం. ఒకసారి ప్రతి ఒక్కరూ సిలువ వైపు చూద్దాం. దేవాతి దేవుడు సిలువలో వేలాడినప్పుడు ఒక్క అణువు అహము కూడా అక్కడ కనబడలేదు. ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన తిరిగి మళ్ళా పలకలేదు. అలాంటి గొప్ప సిలువ శక్తిని చూసినప్పుడు జాగ్రత్త వినండి, నికోదేములో ఉన్న అహమంతా ఏమైపోయింది చెప్పండి? చనిపోయింది. ఇప్పుడు లోకం ఏమనుకున్నా పర్వాలేదు, ఇంకా మనుషులు ఏమనుకుంటారో పర్వాలేదు, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. నికోదేమంటున్నాడు, నాకు ఆ యేసు దేహము కావాలి, దేవునికి మహిమ కలుగును కాక. నేను బ్రతికితే అలా బ్రతకాలి. చిచ్చి, ఈ దౌర్భాగ్యమైన ఈ పరపతి ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది కొంతకాలమే. ఈ నాకు కలిగిన ఈ గొప్పతనం ఎంత ఉంటుంది? ఇది కొంతకాలమే. బ్రతికితే ఆ యేసు ప్రభువులా బ్రతకాలి. అంత దేవుడే తగ్గించుకున్నప్పుడు నేను ఎందుకు హెచ్చించుకుంటున్నాను? నేను ఎటువైపు వెళ్తున్నాను అసలు జీవితంలో? నేను హెచ్చించుకుంటుంది దేవుని చిత్తమా కాదా? ఇవన్నీ ఆలోచించి
పిలాతు దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తెగించి అనే మాట ఉంది, బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకంటే నాకు యేసు దేహము కావాలి, నేను యేసు ప్రభువులాగా జీవించాలి. గమనించండి, తెగించి అనే మాట మనకు అర్థం అవ్వాలంటే, ఒకసారి ఒక యజమానుడు దగ్గర ఒక దాసుడు లేక బానిస ఉండేవాడట. ఆ బానిస చాలా కాలం పనిచేసినప్పుడు యజమానుడు ప్రభువుని నమ్ముకున్నాడు. వింటున్నారు జాగ్రత్తగా. యజమానుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు బానిసకి స్వేచ్ఛ ఇచ్చి పంపించేశాడు. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించడానికి. ఒకరోజు నీరో చక్రవర్తి ముందు నా యజమానుడు నిలబడతాడని తెలిసి, యజమానుని సిలువేస్తారని తెలిసి, ఆ బానిస ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాడు. ఎవరో చెప్పారు, నీ యజమానుడిని నీరో చక్రవర్తి సిలువేస్తా ఉన్నాడు. చరిత్రలో జరిగింది. పరిగెట్టుకుంటూ వచ్చేసరికి అప్పటికే నీరో చక్రవర్తి యజమానుని సిలువ వేసేసాడు. యజమానుని సిలువ వేసిన తర్వాత ఈ బానిస ఒక్కడే పరిగెట్టుకుంటూ నీరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకంటే సిలువలో వేలాడుతున్నాడు. ఆ శవాన్ని దింపకపోతే ఇందాక మనం అనుకున్నట్లు పక్షులు కాకులు వచ్చి ఏం చేస్తా చెప్పండి, తింటాయి. పరిగెట్టుకుంటూ వెళ్ళి నీరోని అడిగాడంట, అయ్యా ఆ శవాన్ని నాకు ఇస్తావా? ఆ శవాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళి పాతి పెట్టుకుంటానంటే నీరో అడిగాడంట, నీకు ఆయనకి సంబంధం ఏంటి? అప్పుడు ఈ దాసుడు అన్నాడంట, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, ఒకే ఒక సంబంధం ఏంటంటే మేమిద్దరం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, క్రీస్తులో మేమిద్దరము సహోదరులు. వెంటనే అన్నాడంట, ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్ళి సిలువ వేసేయండి వాడి పక్కనే అన్నాడు. ఆ వ్యక్తిని కూడా తీసుకొని సిలువ వేశారు. తెగించి అనే మాటలు అంత గొప్ప అర్థం ఉంది. జాగ్రత్త వినండి. ఊరికినే వెళ్ళిపోయి పిలాతు నాకు దేహం ఇచ్చే అంటే పిలాతు ఏమి ఇచ్చేసే పరిస్థితి లేదు అక్కడ. పైగా యూదులందరూ అతనికి వ్యతిరేకమైపోతారు. స్త్రీలో వేడాడిన ప్రభువే, జాగ్రత్త వినండి, ఆ ప్రభు కొరకు జీవితం అంతా తెగించేశాడు. ఎందుకంటే సిలువులో అంత గొప్ప శక్తిని ఆ దినం చూసిన తర్వాత ఇంకా జీవితం ఎందుకు, ఈ అహం ఎందుకు, ఈ బ్రతుకెందుకు, లోకం కొరకు నేను ఎందుకు జీవించాలి, ఇక్కడతో ఈ జీవితం ఇంకా నాకు చాలు, బ్రతికితే యేసు ప్రభు కొరకు బ్రతకాలి, ఆయన దేహము నాకు కావాలి. పిలాతు, ఆయన దేహము నాకు ఇస్తావా? ఆయన దేహాన్ని నాకు ఇస్తావా? జాగ్రత్త వినండి. సిలువు మీద వేలాడుతున్న ప్రభు వ్యక్తిత్వమే మన ధ్యేయమై ఉండాలి జీవితంలో. సిలువు మీద వేలాడుతున్న ప్రభు వ్యక్తిత్వమే నిజమైన క్రైస్తవునికి మాదిరి. క్రైస్తవుడు అని అన్నప్పుడు అద్భుతాలు చేసే యేసుప్రభుని చూడొద్దు. క్రైస్తవుడు యేసుప్రభుని వెంబడించే వ్యక్తి అని అన్నప్పుడు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు పొందుకున్న వ్యక్తిని చూడొద్దు. యేసు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి అని అన్నప్పుడు సిలువు మీద వేలాడుతున్న యేసు ప్రభుకి క్రైస్తవునికి ఏ తేడా ఉండకూడదు అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది. అలా మనం జీవించాలంటే, అలాంటి సహనం కలిగి బ్రతకాలంటే, అలాంటి ప్రేమ కలిగి బ్రతకాలంటే ఇక్కడ కూర్చున్న ఎవ్వరి వలన అవేది కాదు. విశ్వాసముతో ఈరోజు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపుతాడు. అప్పుడు నిజమైన క్రైస్తవునిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆ సిలువ శక్తే మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్నావు, లోకాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావేమో, లేకపోతే ఏదైనా స్నేహాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావు, లేకపోతే కలిగిన దాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తులు బట్టి అతిశయిస్తూ ఉన్నామేమో. నికోదేము, అరిమతయి యోసేపు మనతో మాట్లాడుతున్నాడు. నాకు కూడా చాలా ఆస్తి ఉంది, నాకు కూడా చాలా గొప్ప పరిపతి ఉంది, ఒక దేశానికి దేశ పార్లమెంట్లో నేను సభ్యుడిని, కానీ నేను సిలువను చూసినప్పుడు నా జీవితంలో అహమంతా ప్రక్కకు వెళ్ళిపోయింది. దేవాతి దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన దేవుడు, మహాభీకరుడైన దేవుడు సిలువలో దిగంబరిగా, ఒక దీనుడిగా తగ్గించుకొని, ఒక పనివానిగా, అసలు ఎక్కడ ఆయనలో ఏ స్వరూపము లేని వ్యక్తిగా సిలువలో వేలాడి ఆయన తగ్గింపు నేను చూసినప్పుడు నాకున్న అహం అంతటిని నేనేం చేశానంటే నా అహాన్ని నేను విడిచిపెట్టి తెగించి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు చెప్పండి? పిలాతు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రాణభయం పోయింది. ఇప్పుడు ప్రభు మరణాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చూశాడు. అందుకే పిలాతు దగ్గరికి ముందు వెళ్ళి నిలబడ్డాడు. ఎలా అనుకుంటున్నాడు, నేను బ్రతికితే ఆ యేసు ప్రభులాగా నేను బ్రతకాలి, నాకు ఇంకా ఏ ఘనత వద్దు, ఎంత అవమానమైనా పర్లేదు, కానీ నేను సిలువ శక్తి చేత ఏం చేయబడాలి, నేను నింపబడాలి. మొట్టమొదటి సిలువ అరిమతయి యోసేపులో ఉన్న అహాన్ని ఏం చేసింది చెప్పండి? చంపేసింది. అతని గొప్పలన్నీ చంపేసింది సిలువ. ఎందుకంటే జాగ్రత్త వినండి, ప్రభు యొక్క మరణం అంత దీన స్థితిలో ఉన్న, అది భూమి మీద ఉన్న ఆస్తికి, భూమి మీద ఉన్న గొప్పతనాలు, భూమి మీద ఉన్న
అన్ని సంపదల కంటే గొప్పది ఏంటంటే సిలువ మరణం. అందుకే పౌలు అన్నాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ చెప్దాం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రెండవది, సిలువ ధైర్యాన్ని ఇచ్చింది. చెప్పండి, సిలువ ఏమి ఇచ్చింది? మొట్టమొదటి చెప్పండి, సిలువ అహాన్ని చంపేసింది. నేను అనే స్వభావం చనిపోయింది. రెండవది, సిలువ ధైర్యాన్ని ఇచ్చింది. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు బోధలు తెలుసు అరిమతెయ యోసేపుకి, వింటున్నారు జాగ్రత్తగా. ప్రభు యొక్క అద్భుతాలు తెలుసు, ప్రభు యొక్క ఆ శక్తి ఆయనకి తెలుసు, స్వస్థతలు తెలుసు. ఇవన్నీ తెలిసినా సరే రహస్యముగానే ఉండిపోయాడు. వింటున్నారా? ఏమేమి విన్నాడు చెప్పండి? యేసుప్రభు యొక్క అద్భుతాలు బాగా తెలుసు, యేసుప్రభు బోధలు బాగా, అందుకే కదా రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఇన్ని విన్నా కూడా రహస్యంగానే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు? ఎందుకు ఉండిపోయాడు అని అంటే, ఆ బోధలు ఇవన్నీ కూడా దాని యొక్క పరిపూర్ణత, దాని యొక్క క్రియ సిలువలో దేవుడు చేసినప్పుడు, ఆ సిలువ కార్యము తన జీవితంలోనికి వచ్చినప్పుడు, ఆ సిలువ శక్తి చేత తను నింపబడినప్పుడు, జాగ్రత్త వినండి, ఇంక తను లోపల ఉండలేకపోయాడు. తన లోపల నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బయటికి వచ్చాడు. సిలువ శక్తి ప్రభు కొరకు ప్రభువులాగా ధైర్యముగా నిలబెట్టింది. నేను ఎలా అనుకుంటా ఉన్నాను, వెళ్ళి పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ఒక చోట కూర్చుంటాడు ప్రజలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు. పిలాతు ముందు అరిమతెయ యోసేపు ఎక్కడ నిలబడ్డాడో, పొద్దున్న 6 గంటలకి యేసుప్రభు కూడా అదే స్థానంలో నిలబడి ఉంటాడు. అక్కడే ఇంకా కొరడాలతో కొట్టిన రక్తం కూడా ఉండుంటుంది. అక్కడే ఇంకా ఆ పరిస్థితి, ఆ ఛాయ అంతా కనబడతా ఉండుంటుంది. ఆ పరిస్థితులన్నింటి మధ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమైనా జరగచ్చు. ఇప్పుడు యూదులు ఆయన్ని చంపేయవచ్చు, యూదులు తిరగబడిపోవచ్చు, లేక పిలాతే చంపేయవచ్చు. కానీ అక్కడ ధైర్యంగా క్రీస్తు రక్తం ఎక్కడైతే కారిందో అక్కడే నిలబడి అంటున్నాడు, అయ్యా నాకు ఆ దేహం కావాలి, నేను ఆయనకులాగా బ్రతకాలి, నాకు ఆ మనసు కావాలి, నాకు సిలువ వేయబడిన ప్రభు కావాలి, నాకు సిలువ వేయబడిన దేవుడు కావాలి. అందుకే తెగించి అనే మాట ఉంది. తెగించి అని అన్నప్పుడు మరణానికి తెగించాడు. సిలువ మరణము అతని జీవితంలో ఉన్న భయమంతటిని తీసివేసింది. వింటున్నారా జాగ్రత్తగా? ఈరోజు మన జీవితాల్లో ఎదుర్కొనే ప్రతి భయానికి ఏదో వాగ్దానం కాదు, లేకపోతే ఏదో దేవుడు, లేకపోతే ఏదో ఒక వాక్యం చదువుకొని లేకపోతే వెళ్ళిపోవడం కాదు. జాగ్రత్త వినండి. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని భయాలున్నా, ప్రపంచంలో ఎన్ని భయంకరమైన దురాత్మలున్నా, ఎన్ని భయంకరమైన ఇబ్బందులు, శోధనలు, శ్రమలున్నా, అవన్నిటిని దేవుడు ఆ రోజు సిలువలో మేకులతో సిలువుకు వేసి కొట్టాడు యేసు ప్రభు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.